నీ బంధకాలలో, నీ సమస్యలలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండకూడదని దేవుడు నీకు స్వతంత్రం ఇచ్చాడు. 15 ఆగస్టు రోజు, ఆగస్టు 15 రోజు జెండాకు వందనం కొట్టి జేబులో లడ్డు పెట్టుకొని ఊరంతా జేజేలని చెప్పుకొని ఈ స్వతంత్రం కాదు, మన ఆత్మకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా. మన ఆత్మకు దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు. మన ఆత్మకు దేవుడు స్వతంత్రం ఇచ్చాడు. అందుకే ప్రభు అంటాడు, బండ సందుల్లో ఎగిరే నా పావురమా. పరమగీత కన్యక చెప్తుంది కదండి, 2వ అధ్యాయం 14వ వచనంలో. రాయిలను రాసుకోండి, నా వైపు చూడండి, మిగతా వాళ్ళు. బండ సందుల్లో ఎగిరే నా పావురమా అంటే పావురం అనగా సంఘం. సంఘం ఎక్కడుందండి? బండ సందులు. అంటే ఇరుకైన అనుభవంలోనే సంఘం ఉంటూ ఎగరాలి. బండ సందులో ఎగిరే నా పావురమా. వాస్తవానికి బండ సందులో పావురం ఎగురుతుందండి? చెప్పండి. పంజరంలో ఒక పక్షిని బంధించి నువ్వు ఎగురంటే ఎగురుతుందా? ఎగరదు. కానీ సంఘం కష్టాల మధ్య, కలవరాల మధ్య, కన్నీళ్ళ మధ్య, శ్రమల మధ్య నలిగిపోతూ రేపు ఎలాంటి నిర్బంధం లేకుండా రాకడకెత్తబడాలి. క్రీస్తు అని ఆ బండ ఎవరంటే క్రీస్తు. క్రీస్తులో నువ్వు దాచబడాలి. బండ సందుల్లో అనగా క్రీస్తులో నువ్వు దాచబడుతూ, నీకు అక్కడ స్వేచ్ఛ లేకపోయినా, స్వతంత్రత లేకపోయినా, రేపు రాకడలో నీకు స్వతంత్రతనిచ్చి ఎలాంటి నిర్బంధం లేకుండా ప్రభు నిన్ను తీసుకెళ్తాడా. బైబిల్లో అలాగ బతికినవాడు నెహెమ్యా. మనందరికీ తెలుసు నెహెమ్యా స్టోరీ. త్వరగా ముందుకెళ్తాను. నెహెమ్యా కాలంలో యెరూషలేము ప్రాకారాలు, గోడలన్నీ కూలిపోయాయని చెప్పి చాలా దుఃఖపడ్డాడు. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నెహెమ్యా. ఒక రాజు కింద గిన్నె అందించేవాడు. ప్రతిరోజు చిరునవ్వుతో రాజు దగ్గరికి వెళ్ళాలి. ఒక రాజు దగ్గర ఉండే పన్నోడు ఎలా ఉండాలని ఏడుపు ముఖం పెట్టుకుంటూ ఉంచుకుంటాడండి. వీడెవడో ఎప్పుడు ఏడుపు ముఖంగానే ఉన్నారో, వీడిని పనిలో నుండి తీసేయరు అంటారు. రాజు దగ్గర ఉండేవాడు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ప్రతిరోజు నెహెమ్యా సంతోషంగానే ఉండేవాడు. కానీ ఒకరోజు ఏడుస్తున్నాడు. రాజుకు డౌట్ వచ్చింది, అరే ఈ నెహెమ్యా ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు, ఈరోజు వీడు ఎందుకు ఏడుస్తున్నాడు, వీని బాధ ఏంటి కనుక్కోవాలని నెహెమ్యాను ఆరాధించాడు. అయ్యా, యెరూషలేము ప్రాకారాలను కూలిపోయాయి, నా దేవుని యొక్క గుమ్మములని కూలిపోయాయి, నేను మరల కట్టాలి, గోడ కట్టాలి, ఆ యెరూషలేము ప్రాకారాలను నిర్మించాలంటే వాటికి ఎంత ఖర్చు అవుతుంది, ఏమేం కావాలంటే అన్నీ ఆ రాజు అతనికి ఇచ్చేశాడు. అలా ఇచ్చిన ఆ సామాగ్రితో అతడు గోడ కడుతుండగా కొంతమంది వచ్చారు. ఆ నెహెమ్యా కాలంలో ప్రజలు వచ్చి, ఇదిగో నెహెమ్యా గారు, సన్బదటు, టోబియా అనే 2 వ్యక్తులు శత్రుత్వం కలిగిన వారు దండెత్తి